హలో అండి. ఈరోజు మన రెసిపీ సోరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు సోరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆనియన్స్, ఎల్లుల్లిపాయలు, పల్లీలు. మీ దగ్గర పుదీనా అనేది లేకపోతే స్కిప్ చేయండి. ముందుగా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. అలాగే సేమ్ ప్యాన్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీరలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేయండి. అలాగే పుదీనా కూడా వేసి ఫ్రై చేయండి. పుదీనా అయితే ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి ఫ్లేవర్ కోసం నేను వేశాను. ఇవి వేగాక పక్కన పెట్టేసి సేమ్ ప్యాన్లో సొరకాయ ముక్కలు వేసి వేయించుకోండి. సొరకాయ కొంచెం వేగాక టొమాటో ముక్కలు కూడా వేసి ఆనియన్స్ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగేలోపు వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనా మిశ్రమాన్ని మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టొమాటో ఇంకా ఆనియన్స్ కూడా వేసి కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా మిక్సీ పట్టుకుంటే మనకి సొరకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగాక కొద్దిగా కొత్తిమీర ఇంకా పసుపు వేసి వేయించుకొని ఈ పోపుని మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో పచ్చడిలో కలిపితే మనకి సోరకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మై ఛానల్ శ్రీవల్లి కిచెన్. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.